హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క పూర్తి డీటెయిల్స్ వివరించబోతున్నాను. దాని వైండింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, వైండింగ్ ఎలా చెక్ చేయాలి, పవర్ సప్లై ఎలా కనెక్షన్ చేయాలి, కెపాసిటర్ ఎలా కనెక్షన్ చేయాలి, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో స్పేర్స్ పార్ట్స్ ఏంటి, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క స్టేటర్ అండి. ఇది వైండింగ్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో రెండు రకాల వైండింగ్లు ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ వైండింగ్, రెండోది రన్నింగ్ వైండింగ్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో రెండు స్టార్టింగ్ వైండింగ్లు, రెండు రన్నింగ్ వైండింగ్లు ఉంటాయి. ఇది స్టార్టింగ్ వైండింగ్, దీన్నే ఆక్సిలరీ వైండింగ్ కూడా అంటాం. ఇది రన్నింగ్ వైండింగ్, దీన్నే మెయిన్ వైండింగ్ కూడా అనొచ్చు. ఇవి వచ్చి వైండింగ్ యొక్క వైండ్ కాయిల్ యొక్క ఎండ్ లీడ్స్ అనమాట. ఒకటి స్టార్టింగ్ లీడు, ఒకటి ఎండింగ్ లీడు అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 వైండింగ్లు ఉన్నాయి కదా, 4 ఎండ్లు, 4 రెండు 8 లీడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 లీడ్స్. అంటే అది కనెక్షన్ ఇవ్వలేదు, వైండింగ్ చేసి రెడీగా పెట్టాడు అనమాట. దీని వైండింగ్ కనెక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు నేను సర్క్యూట్ డ్రాయింగ్ ద్వారా వివరిస్తాను నేను. దానికన్నా ముందు ఇది వైండింగ్ ఎండ్ కాయిల్ ఏది, స్టార్టింగ్ కాయిల్ లీడ్ ఏది, ఎండింగ్ లీడ్ ఏది తెలుసుకుందాం. ఇది స్టార్టింగ్ వైండింగ్లో ఇది బాటమ్ లీడు, ఇదే స్టార్టింగ్ కాయిల్లో ఇది టాప్ లీడు. ఈ స్టార్టింగ్ కాయిల్లో ఇది బాటమ్ లీడు, ఇది టాప్ లీడు. ఇప్పుడు రన్నింగ్ కాయిల్లో ఇది బాటమ్ లీడు, ఇది టాప్ లీడు. ఇంకో రన్నింగ్ కాయిల్లో ఇది బాటమ్ లీడు, ఇది టాప్ లీడు. ఓకే అండి, అర్థమైంది కదా. ఇక్కడ డ్రాయింగ్లో కూడా చూపిస్తాను చూడండి. ఇది సపోజ్ కాయిల్ అనుకుందాం. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా చుట్టాం కాయిల్ చుట్టి ఇది స్టార్టింగ్ లీడ్ అయితే ఇది ఎండింగ్ లీడ్ అనమాట. ఇక్కడ ఎండ్ అయిపోయింది, అందుకే దీన్ని స్టార్టింగ్ లీడ్ అనొచ్చు, దీన్ని ఎండింగ్ లీడ్ అనొచ్చు, లేదంటే దీన్ని టాప్ లీడ్ అనొచ్చు, దీన్ని బాటమ్ లీడ్ అని కూడా అనొచ్చు. ఓకే అండి, టాప్ లీడ్ ఏంటి, బాటమ్ లీడ్ ఏంటి కూడా అర్థమైంది కదా. మనం ఈ వైండింగ్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సర్క్యూట్ డ్రాయింగ్ ద్వారా మీకు వివరిస్తాను ఈజీగా అర్థమయ్యేలాగా. ఇది రోటర్ అనుకుందాం బై సపోజ్. ఇది స్టార్టర్. ఈ రెండు స్టార్టింగ్ వైండింగ్లు చూడండి. ఇక్కడ స్టార్ట్ అయింది లీడ్, ఇక్కడ ఎండ్ అయింది. అలాగే దీంట్లో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఈ రెండు స్టార్టింగ్ వైండింగ్లు, ఇది బాటమ్ లీడ్, టాప్ లీడ్. అలాగే ఇక్కడ బాటమ్ లీడ్, ఇది టాప్ లీడ్. ఈ రెండు రన్నింగ్ వైండింగ్లు. ఇది కూడా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అలాగే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. దీన్ని రన్నింగ్ వైండింగ్ అనొచ్చు, లేదంటే మెయిన్ వైండింగ్ కూడా అనొచ్చు అనమాట. ఇది రన్నింగ్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్. ఇప్పుడు దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వైండింగ్ ఈ ఎండ్ లీడ్ని, ఈ స్టార్టింగ్ వైండింగ్ ఎండ్ లీడ్ని రెండు కలిపాను. అలాగే రన్నింగ్ వైండింగ్లో కూడా ఈ రన్నింగ్ వైండింగ్ యొక్క ఎండ్ లీడ్ని, ఈ రన్నింగ్ వైండింగ్ యొక్క ఎండ్ లీడ్ని కలిపాను. మనకి ఇప్పుడు ఇంకో 4 ఎండ్లు మిగిలినాయి. ఈ వైండింగ్లో ఈ లీడు, ఈ వైండింగ్లో ఈ లీడు, ఈ వైండింగ్లో ఈ లీడు, ఈ వైండింగ్లో ఈ లీడు. ఒక టర్మినల్ ప్లేట్ తీసుకున్నాం. టర్మినల్ ప్లేట్స్కి ఈ లీడ్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేశాను. స్టార్టింగ్ వైండింగ్లో మరో లీడ్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేశాను. రన్నింగ్ వైండింగ్లో ఈ లీడ్ నుంచి దీనికి కనెక్ట్ చేశాను. ఇంకా రన్నింగ్ వైండింగ్ ఇంకో లీడ్ మిగిలింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ వైండింగ్ ఎక్కడైతే కలిసిందో అక్కడే రన్నింగ్ వైండింగ్ లీడ్ కూడా కలిపాను. ఓకే అండి, దీని ఎండ్ కలిపి ఇక్కడ కామన్ అయినాయి. ఇది స్టార్టింగ్ వైండింగ్ మరో ఒక లీడ్, ఒక ఎండ్ లీడ్, ఇది రన్నింగ్ వైండింగ్ ఇంకో ఎండ్ లీడ్. దీనికి కెపాసిటర్ని కనెక్ట్ చేద్దాం. కెపాసిటర్ అనేది స్టార్టింగ్ రన్నింగ్ కలిసిన వైర్ వదిలేసి రెండు సింగిల్ లీడ్స్, అంటే ఒక స్టార్టింగ్ వైండింగ్, ఒక రన్నింగ్ వైండింగ్ ఉన్నదానికి కెపాసిటర్ని కలపాలి. ఈ రెండింటి కెపాసిటర్ని కలిపినాం. ఇప్పుడు పవర్ సప్లై ఎలా వెళ్తుందో చూద్దాం. సింగిల్ పేజ్ ఎంసీబీ తీసుకున్నాను, 230 volts AC. పేజ్ నుంచి కామన్ వైర్లో కనెక్ట్ చేశాను. న్యూట్రల్ నుంచి రన్నింగ్ వైండింగ్ ఎక్కడైతే కనెక్ట్ అయిందో అక్కడ ఇచ్చాను అనమాట. ఇంకా చూడండి, ఇప్పుడు రన్నింగ్ వైండింగ్కి సప్లై ఇలా వెళ్ళింది, ఈ కాయిల్కి వెళ్ళింది, ఈ కాయిల్ త్రూ సిరీస్లో మళ్ళీ ఈ కాయిల్కి వచ్చింది, ఈ కాయిల్ నుంచి
న్యూట్రల్ అయితే ఎక్కడైతే కనెక్ట్ అయిందో అక్కడికి వచ్చింది. అంటే రన్నింగ్ వైండింగ్కి ఫేస్ ఇక్కడ నుంచి ఫేస్ వెళ్ళింది, ఇక్కడ నుంచి న్యూట్రల్ వెళ్ళింది. అదే స్టార్టింగ్ వైండింగ్కి ఎలా వెళ్ళింది చూద్దాం. ఈ ఫేస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను, ఫేస్ ఇలా స్టార్టింగ్ వైండింగ్కి వెళ్ళింది, ఈ కాయిల్ నుంచి సిరీస్లో మళ్ళీ ఈ కాయిల్కి వెళ్ళింది, ఈ కాయిల్ నుంచి ఈ టర్మినల్కి వచ్చింది, ఈ టర్మినల్ నుంచి కెపాసిటర్ ద్వారా మళ్ళీ న్యూట్రల్కి వచ్చింది. అంటే కెపాసిటర్ అనేది పవర్ సప్లైకి స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో ఉంటుంది. అర్థమైంది కానీ స్టార్టింగ్ వైండింగ్కి ఇక్కడ నుంచి సప్లై ఫేస్ వెళ్ళింది, ఇక్కడ నుంచి కెపాసిటర్ సిరీస్లో ఇలా వెళ్ళింది. అంటే కెపాసిటర్ అనేది స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుందని అర్థం. ఇప్పుడు ఈ సర్క్యూట్లో 4 లీడ్స్ని బయటకు తీసుకొచ్చాను, కనెక్ట్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి, ఇందాక సర్క్యూట్లో 4 లీడ్స్ బయటకు తీసుకొచ్చాను, ఈ సర్క్యూట్లో 3 లీడ్సే బయటకు తీసుకొద్దాం. యాస్టీస్గా ఈ రెండు టాపులు కలిపాను, టర్మినల్ ప్లేట్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ రన్నింగ్ వైర్ని ఈ స్టార్టింగ్ వైర్ని రెండు కలిపి ఇక్కడ తీసుకొచ్చాను. ఇందాక సర్క్యూట్లో ఏంటంటే ఇది బయటికి తీసుకొచ్చాను, ఇది కూడా బయటికి తీసుకొచ్చి రెండు ఇక్కడ కలిపాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు ఇంటర్నల్గా లోపలే కనెక్ట్ చేసి ఒక్క లీడ్ని మాత్రమే బయటికి తీసుకొచ్చాను. ఇందాకట్లాగానే సేమ్ యాస్టీస్గానే ఉంది, కాకపోతే ఏంటంటే 2 లీడ్స్ బయటికి తీసుకురాకుండా ఈ 2 కామన్ చేసి ఒకటే లీడ్ని బయటికి తీసుకొచ్చాను. ఈ 2 యాస్టీస్. ఇప్పుడు కెపాసిటర్ కనెక్షన్ కూడా యాస్టీస్ ఇద్దాం సేమ్ అలాగే. పవర్ సప్లై కూడా ఇందాకట్లాగానే ఇచ్చేద్దాం సేమ్. ఓకే అండి. ఇందాకటి కనెక్షన్లో 4 వైర్లు బయటకు వచ్చినాయి, ఇప్పుడు కనెక్షన్లు ఏంటంటే 3 వైర్లు మాత్రమే బయటకు వచ్చినాయి. స్టార్టింగ్ వైండింగ్ రన్నింగ్ వైండింగ్ కలిసిన చోట ఫేస్ ఇచ్చాము, యాస్టీస్గా న్యూట్రల్ అనేది మళ్ళీ రన్నింగ్ వైండింగ్ ఫేస్లోకి వెళ్ళింది. ఓకే అండి, అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి, ఈ వైండింగ్ మళ్ళీ 2 టాపులు కలిపాను, స్టార్టింగ్ వైండింగ్ 2 టాపులు కలిపాను, రన్నింగ్ వైండింగ్ 2 టాపులు కలిపాను, టర్మినల్ ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, బై సపోజ్ మోటార్ ఇందాటి కనెక్షన్లో మోటార్ ఇంకా రివర్స్లో రన్ అయిందంటే ఫార్వర్డ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం అనమాట. ఓకే అండి, వీడియోని అయితే చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా, ఈజీగా అర్థమవుతుంది మీకు. స్కిప్ చేస్తే మాత్రం ఏం చేస్తున్నానో అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఈ టర్మినల్ నుంచి స్టార్టింగ్ వైండింగ్ ఈ లీడ్ నుంచి ఈ టర్మినల్కి ఇచ్చాను, ఈ లీడ్ నుంచి ఈ టర్మినల్కి ఇచ్చాను, ఈ 2 కలిపాను. ఇప్పుడు ఇక్కడ ఈ 2 కలిపి ఒక కామన్ బయటికి తీసుకొచ్చాను. ఇందాక ఈ 2 కలిపి ఒక కామన్ బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ కండిషన్లో మోటార్ అనేది రివర్స్ రన్ అయిందంటే మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి ఈ 2 లీడ్స్ బయటికి తీసుకొచ్చి ఈ 2 కామన్ చేసి ఒక లీడ్ని బయటికి తీసుకొచ్చాను. యాస్టీస్గా ఈ రెండింటికి కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం ఇప్పుడు. ఓకే అండి, అర్థమవుతుంది కదా. బై సపోజ్ మోటార్ రివర్స్లో రన్ అయినప్పుడు చేయాల్సిన పని ఇది. యాస్టీస్గా పవర్ సప్లై అనేది మళ్ళీ దీనికి కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫేస్ ఇచ్చాము, ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాము. మోటార్ రివర్స్లో తిరుగుతుందని ఈ సప్లై తీసుకొచ్చి దీనికి ఇస్తే మోటార్ అయితే తిరుగుతుంది, ఫార్వర్డ్లోకి వస్తుంది, కానీ స్టార్టింగ్ వైండింగ్ అనేది కాలిపోతుంది, మోటార్ వైండింగ్ కాలిపోతుంది. మోటార్ డైరెక్షన్ చేంజ్ చేయాలని ఫేస్ కానీ న్యూట్రల్ కానీ ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కెపాసిటర్ అనేది రన్నింగ్ వైండింగ్కి సిరీస్లో అవుతుంది. చూడండి, ఇక్కడ ఫేస్ ఉంది, ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాం అనుకోండి, ఇలా వెళ్ళి సప్లై అనేది ఇలా వెళ్ళి కెపాసిటర్ నుంచి రన్నింగ్ వైండింగ్కి వెళ్ళి రన్నింగ్ వైండింగ్ త్రూ మళ్ళీ ఇక్కడ ఫేజ్ అనేది కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ కనుక ఇస్తే కెపాసిటర్ రన్నింగ్ వైండింగ్కి సిరీస్లో అవుతుంది అనమాట, అప్పుడు వైండింగ్ అనేది కాలిపోతుంది. అందుకని ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి. 2 రన్నింగ్ వైండింగ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఫేస్ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయాలి. దాని ద్వారా కెపాసిటర్ నుంచి సిరీస్ ద్వారా స్టార్టింగ్ వైండింగ్ కూడా సప్లై వెళ్తుంది. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. అదే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అయితే సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు కాబట్టి సెల్ఫ్ స్టార్ట్ అవ్వడం కోసం కెపాసిటర్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. ఈ కెపాసిటర్ ఎందుకు యాడ్ చేస్తాం, ఈ కెపాసిటర్ యాడ్ చేయగానే ఈ సెల్ఫ్ స్టార్ట్ ఎలా అవుతుంది అనేది ఈ కెపాసిటర్ గురించి మరో వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను.
ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే ఈ వీడియో కొంచెం లెంతీ అవుతుంది, అందుకని దీంట్లో వివరించట్లేదు. దీనికోసం మళ్ళీ వీడియో చేస్తాను నేను తప్పకుండా, ఆ వీడియోని చూడండి. ఇప్పటివరకు మనం వైండింగ్ గురించి తెలుసుకున్నాం, ఇంటర్నల్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం, పవర్ సప్లై కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం, కెపాసిటర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. బై సపోజ్ డైరెక్షన్ చేంజ్ అయితే డైరెక్షన్ ఎలా మార్చాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వైండింగ్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వైండింగ్లో 4 వైర్లు బయటకు వచ్చినాయి. ఈ బ్లూ స్టార్టింగ్ వైండింగ్ నుంచి వచ్చినాయి, ఈ రెడ్ రన్నింగ్ వైండింగ్ నుంచి వచ్చినాయి. పవర్ సప్లై బోర్డు తీసుకున్నాను, ఒక బల్బు తీసుకున్నాను, న్యూట్రల్ నుంచి స్టార్టింగ్ వైండింగ్లో కనెక్ట్ చేశాను, ఫేస్ నుంచి బల్బుకి ఇచ్చి బల్బు త్రూ స్టార్టింగ్ వైండింగ్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాను, ఇక్కడ ఫేస్ ఇచ్చాను. ఫేస్ అంటే డైరెక్ట్ ఇవ్వకుండా సిరీస్లో, టెస్ట్ ల్యాంప్ సిరీస్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి, వైండింగ్ బాగుంటే ఈ లైట్ వెలిగింది. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాము, ఇక్కడ ఫేస్ ఇచ్చాము, మొత్తం ఈ కామన్ అయి ఉంది, వైండింగ్ అంతా కనెక్షన్ అయి ఉంది. ఈ వైండింగ్ నుంచి ఈ కనెక్షన్ ద్వారా ఈ వైండింగ్ కూడా కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాం కాబట్టి ఫేస్ న్యూట్రల్ వచ్చింది, బల్బ్ అనేది వెలిగింది. అంటే ఈ వైండింగ్ బాగుంటే, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ కనెక్షన్ విడిపోవడం కానీ జరగకుండా ఉంటే మనకి ఈ ల్యాంప్ అనేది వెలుగుతుంది అనమాట. సిరీస్ ల్యాంప్ ఇది. సిరీస్ ల్యాంప్ గురించి కూడా వీడియో కావాలంటే అడగండి, కామెంట్లో అడగండి, తప్పకుండా దీని మీద కూడా వీడియో చేస్తాను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ చెక్ చేసాం కదా, ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ రన్నింగ్ వైండింగ్లో ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాను, ఇక్కడ ఫేస్ ఇచ్చాను. ఈ వైండింగ్ ఈ సిరీస్ అయ్యి ఈ వైండింగ్ త్రూ ఇక్కడ న్యూట్రల్ కనెక్ట్ అయింది. ఈ వైండింగ్ కూడా బాగుంటే ఈ లైట్ వెలుగుతుంది. ఈ వైండింగ్ బాగాలేదంటే ఏదైనా వైండింగ్ డ్యామేజ్ అయ్యి కట్ అయిపోయి, వైర్ కట్ అయిపోయిందా, జాయింట్లు కట్ అయిపోయినాయా, వైండింగ్ కాలిపోయిందా, వైండింగ్ అనేది ఓపెన్ అయితే మనకి లైట్ వెలగదు, ఓపెన్ అవ్వకపోతే లైట్ వెలుగుతుంది అనమాట. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చి సిరీస్ ల్యాంప్ త్రూ ఇక్కడ ఫేస్ ఇచ్చినప్పుడు లైట్ అనేది వెలుగుతుంది అనమాట. లేదంటే మల్టీమీటర్తో కూడా చెక్ చేయొచ్చు. మల్టీమీటర్ రెసిస్టెన్స్లో పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూటీ చెక్ చేస్తే కంటిన్యూటీ వచ్చిందంటే వైండింగ్ బాగున్నట్టు, కంటిన్యూటీ రాలేదంటే వైండింగ్ ఎక్కడో ఓపెన్ అయిందని అర్థం. అలాగే దీన్ని కూడా అంతే, మల్టీమీటర్ ఒక లీడ్ ఇక్కడ పెట్టండి, ఒక లీడ్ ఇక్కడ పెట్టండి, మల్టీమీటర్ ఉంచులో పెట్టి రెసిస్టెన్స్ మెజర్ చేయండి. రెసిస్టెన్స్ రాకపోయినా కూడా కంటిన్యూటీలో అయినా మెజర్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు ఈ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ చెక్ చేసినాం, రన్నింగ్ వైండింగ్ చెక్ చేసినాం. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ చూద్దాం, అంటే బాడీ షార్ట్ ఏమైనా ఉందా అని. వైండింగ్ బాడీ షార్ట్ ఎట్లా చెక్ చేయాలి చూడండి. రన్నింగ్ వైండింగ్లో న్యూట్రల్ ఇక్కడ పెట్టాను, ఫేస్ తీసుకొచ్చి బాడీలో కనెక్ట్ చేశాను. అంటే స్టేటర్ అనుకోండి బై సపోజ్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలా చేశాను. ఇది స్టేటర్ అనుకుంటే, బాడీ అనుకుంటే సప్లై అనేది ఆర్పిఎస్లో ఇచ్చాను, ఇంకో లీడ్ని బాడీలో కనెక్ట్ చేశాను. అంటే ఈ బల్బ్ అనేది వెలగలేదు, అంటే వైండింగ్ ఎక్కడ కానీ బాడీ షార్ట్ కానీ కాలేదు కాబట్టి ఈ లైట్ వెలగలేదు. బై సపోజ్ ఏదైనా షార్ట్ అయ్యి బాడీకి షార్ట్ అయితే ఇక్కడ న్యూట్రల్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఫేస్ వచ్చి బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. ఓకే అండి, అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను. ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనమాట. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ బాగుంది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్లో న్యూట్రల్ కనెక్ట్ చేశాను, మళ్ళీ బాడీలో ఫేస్ కనెక్ట్ చేశాను. ఈ వైండింగ్ ద్వారా ఇలా సప్లై ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి ఈ వైండింగ్కి వెళ్ళి ఈ ఎండింగ్లో ఇక్కడ ఇది అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తే మాత్రమే లైట్ వస్తుంది. బాడీలో కనెక్ట్ చేసినాం కాబట్టి రాలే, అంటే ఇది ఎక్కడ బాడీ షార్ట్ అనేది అవ్వలేదు అనమాట. అంటే ఈ వైండింగ్ కూడా బాగుంది కాబట్టి బాడీ షార్ట్ రాలేదు. అదే వైండింగ్ కనుక డ్యామేజ్ అయ్యి బాడీకి షార్ట్ అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది. ఓకే అండి, అర్థమైంది కదా. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎలా చేయాలో కూడా అర్థమైంది. వైండింగ్ ఎలా చెక్ చేయాలో చూసినాం, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కూడా ఎలా చేయాలో చూసినాం. ఇక్కడ చూడండి, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వైండింగ్ సర్క్యూట్ డ్రాయింగ్. ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది కూడా స్టార్టింగ్ వైండింగ్, రెండు ఆపోజిట్ ఉన్నాయి. ఇది రన్నింగ్ వైండింగ్, ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి. ఇది రోటర్ అనుకుంటే. ఓకే అండి, ఇందాక సర్క్యూట్ కూడా చూపిస్తాను మీకు, నేను ఇప్పటివరకు చూసిన సర్క్యూట్ ఇది. ఇంకా చూడండి, ఈ రెండు స్టార్టింగ్ వైండింగ్లు, ఈ రెండు రన్నింగ్ వైండింగ్లు, ఈ రెండు స్టార్టింగ్ వైండింగ్లు, ఈ రెండు రన్నింగ్ వైండింగ్లు. స్టార్టింగ్ వైండింగ్ ఒక లీడు, రన్నింగ్ వైండింగ్ ఒక లీడ్ కలిపి బయటికి తీసుకొచ్చాము. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వైండింగ్ ఒక లీడు, రన్నింగ్ వైండింగ్ ఒక లీడు కలిపి రెండు బయటకు తీసుకొచ్చి షార్ట్ చేసాము. ఇక్కడేమో ఇంటర్నల్గా చూపించాను షార్ట్, ఒకటే లీడ్ బయటకు వచ్చింది.
ఇక్కడ ఏంటంటే రెండు కలిపి ఒక దగ్గర కలిపామన్నమాట. ఇలా కలిపినా ఇక్కడ కలిపినా కూడా ఒకటే. ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ కలిపినాం. ఈ స్టార్టింగ్లో ఈ లీడ్ని రెండింటిని కలిపినాం. ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్లో ఈ లీడ్ని రెండింటిని కలిపినాం. అలాగే ఈ రన్నింగ్లో ఈ లీడ్ని రెండింటిని కలిపినాం. రన్నింగ్లో ఈ లీడ్ రెండింటిని కలిపాము. రన్నింగ్లో ఒక ఎండ్ని బయటికి తీసుకొచ్చి కెపాసిటర్ కనెక్ట్ చేసినాం. ఇక్కడ చూడండి, రన్నింగ్లో ఒక లీడ్ని తీసుకొచ్చి కెపాసిటర్లో కనెక్ట్ చేసినాం. దాన్ని పవర్ సప్లైకి కూడా కనెక్ట్ చేసినాం. ఇక్కడ పవర్ సప్లై ఇచ్చాం. బై సపోజ్ ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాను, అక్కడ ఫేస్ ఇచ్చాను అంతే. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనకి ఈ ఎండ్ మిగిలింది. ఈ స్టార్టింగ్లో మరో ఎండ్ని తీసుకొచ్చి కెపాసిటర్కి ఇచ్చినాం. ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్లో ఈ లీడ్ని తీసుకొచ్చి కెపాసిటర్కి ఇచ్చినాం. అంటే కెపాసిటర్ అనేది స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో వచ్చింది. ఈ సప్లై ఇలా వచ్చి కెపాసిటర్ నుంచి స్టార్టింగ్ వైండింగ్కి వెళ్ళి ఈ వైండింగ్ నుంచి ఈ వైండింగ్కి వచ్చి ఈ వైండింగ్ నుంచి ఈ వైండింగ్ ద్వారా వస్తుంది అనమాట. అంటే దీనికి మనం సప్లై ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది సప్లై అనేది. అదే రన్నింగ్ వైండింగ్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి రన్నింగ్ వైండింగ్ అయితే ఇలా వచ్చింది. ఫేస్ ఇక్కడ ఇచ్చాము, రన్నింగ్ వైండింగ్కి వచ్చింది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళింది. ఈ రన్నింగ్ వైండింగ్ కూడా వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చి ఈ న్యూట్రల్లోకి వచ్చేసింది. అంటే సప్లై అనేది రన్నింగ్ వైండింగ్కి డైరెక్ట్ వెళ్తుంది అనమాట, ప్యారలల్గా వెళ్తుంది. ఇప్పుడు మనం మోటార్ యొక్క పార్ట్స్ చూద్దాం. ఇది స్టేటర్, ఇది రోటర్, ఇది సాఫ్ట్, మోటార్ సాఫ్ట్. ఇది డ్రైవ్ ఎండ్ కవర్, డిఈ కవర్. డిఈ అంటే డ్రైవ్ ఎండ్ కవర్ అనమాట, మోటార్ యొక్క డ్రైవ్ ఎండ్ కవర్. ఇది మోటార్ యొక్క ఎన్డిఈ కవర్. ఎన్డిఈ అంటే నాన్ డ్రైవ్ ఎండ్ కవర్. ఇది కూలింగ్ ఫ్యాన్, మోటార్ని కూల్ చేయడానికి, మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూల్ చేయడానికి ఈ ఫ్యాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కూలింగ్ ఫ్యాన్ ఎండ్ కవర్. ఇది వచ్చి బేరింగ్, డిఈ బేరింగ్, డిఈ డ్రైవ్ ఎండ్ బేరింగ్. డిఈ అంటే డ్రైవ్ ఎండ్ బేరింగ్. ఇది ఎన్డిఈ బేరింగ్. ఎన్డిఈ అంటే నాన్ డ్రైవ్ ఎండ్. ఓకే అండి, ఇప్పుడు డ్రైవ్ ఏంటి నాన్ డ్రైవ్ ఏంటి తెలుసుకుందాం. సపోజ్ నేను ఇక్కడ పంప్ మోటార్ తీసుకున్నాను, సింగిల్ ఫేస్ మోటార్. ఇది పంప్ ఎక్కడైతే కనెక్ట్ అయిందో, అంటే లోడ్ కనెక్ట్ అయిన ప్రదేశాన్ని డ్రైవ్ ఎండ్ అంటారు. దీన్ని లోడ్ ఎక్కడైతే వేసామో దాన్ని డ్రైవ్ ఎండ్, డిఈ. లోడ్ లేని బ్యాక్ సైడ్ ఉంది కదా, దాన్ని ఎన్డిఈ, నాన్ డ్రైవ్ ఎండ్. దీన్ని నాన్ డ్రైవ్ ఎండ్ అంటాం, దీన్ని డ్రైవ్ ఎండ్ అంటాం. ఇక్కడున్న బేరింగ్ని డిఈ బేరింగ్ అంటాం, డ్రైవ్ ఎండ్ బేరింగ్. ఇక్కడున్న బేరింగ్ని ఎన్డిఈ బేరింగ్ అంటాం, నాన్ డ్రైవ్ ఎండ్ బేరింగ్. ఓకే అండి, అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఎంతోమంది నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే నాకు వీడియోని కొత్తగా చూస్తున్నారో, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడప్పుడు జై హింద్. థ్యాంక్ యూ.